అసలు వదిన నా రూమ్ క్లీన్ చేస్తుందా లేదా? వదినా, ఏమైంది? నా గదిని ఎలా క్లీన్ చేశావు? అంతా ఎంత మురిగ్గా ఉంది. గీత, నేను ఎప్పట్లాగే నీ గదిని క్లీన్ చేశాను. కావాలంటే సరిగ్గా చూడు, ఎక్కడ కొంచెం కూడా మురికి లేదు. వదినా, నా గదిని ఎంత బాగా క్లీన్ చేశావో నేను చూడగలుగుతున్నాను. నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా వదినా, మరి కనీసం ఇంటి పనులు కూడా చేయలేకపోతున్నావా సరిగా? నీ శరీరాన్ని అంత బద్ధకంగా ఉంచుకు, కొంచెం పని చెప్పు. తనకిప్పుడే సామాను సర్దుకొని వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపో అని చెప్పాలనిపిస్తుంది. కానీ నేనేం చేయాలి? నేను నా భర్తకి కట్టుబడున్నాను. తినకుండా ఎలా వెళ్ళిపోయిందో చూడు. ఏమైంది గీత? ఎందుకలా అరుస్తున్నావు? నువ్వే చూడమ్మా, వదిన నా గదిని ఎలా మురిగ్గా ఉంచిందో. కనీసం సరిగ్గా క్లీన్ చేయడం కూడా రాదా తనకి? పైగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా గదిలో నుంచి కోపంగా బయటికి వెళ్ళిపోయింది. గీత, మీ వదిన ఉదయం నీ గదిని శుభ్రం చేసింది, నేను చూశాను కదా. అమ్మా, వదిన చాలా బద్ధకస్తురాలుగా మారింది. తను ఇంతకు ముందులా పని చేయట్లేదు. నువ్వే చూడు, అంతటా మురికి, ఎక్కడ సరిగ్గా శుభ్రం చేయదు, సరిగ్గా ఊడవదు. నా తోటి కోడలు కూడా అత్తగారింట్లో ఇలాగే చేసేది. ఈరోజు ఆ పనికి మాలింది ఒక టైలరింగ్ షాప్ ఓపెన్ చేసి పెద్ద బిజినెస్ ఉమెన్లా అక్కడ కూర్చుంది. అమ్మా, వదినకి ఎందుకు అర్థం కావట్లేదు నేను ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నాననేది? వదిలే గీత, తను రోజంతా పనిచేస్తుంది, కొంచెం సేపు కూడా ఖాళీగా కూర్చోదు. అయితే నేనేం చేయాలమ్మా? నేనేమన్నా సరదాగా ఆఫీసులో కూర్చుంటున్నానా? నేను కూడా రోజంతా పనిచేస్తాను కదా. అదేమీ లేదమ్మా, నేను వెళ్ళిపోయినప్పటి నుండి వదిన బద్ధకం మరింత పెరిగింది. అవునా? నాకు చాలా బద్ధకం పెరిగిందా? కోడ్లా, ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళి నీ పని చూసుకో. చూసావా అమ్మా, వదిన నాతో గొడవ పెట్టుకోవడానికే వచ్చింది. నీ పని వదిలేసి ఇక్కడ మా మాటలు వినడానికి వచ్చావా? కోడ్లా, తను వచ్చి ఎన్ని రోజులైంది? తను అతిథిలాగా, తనని కొంచెం గౌరవించు. అత్తయ్య, నువ్వేమో తన అతిథి అంటున్నావు. ఎవరినైనా 2-3 రోజులు అతిథిలా చూసుకోవడం బాగుంటుంది. కానీ ఈ గీత పుట్టింటికొచ్చి చాలా రోజులైంది, ఇక్కడే కూర్చుంది. తను ఇక్కడికొచ్చి ఎన్ని హద్దులు దాటింది. వదినా, నోరు ముయ్ గీత. నువ్వు నీ అత్తగారింటిని వదిలి రాలేదు, నిన్నే వాళ్ళు బయటికి గెంటేశారు. నువ్వు చెప్పేదాన్ని బట్టి ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. నీ తోటి కోడలు కష్టపడి పనిచేస్తూ ముందుకు సాగుతుంది, మరి నీకెందుకు అంత అసూయ? వదినా, నా ఇంట్లోనే నాకు చెప్తున్నావా? ఇది నీ పుట్టిల్లు, నీ అత్తగారిల్లు కాదు. ఇక్కడ నీ నియమాలు పనిచేయవు. నీ సొంత ఇల్లు, నీ సొంత భర్త అక్కడే ఉన్నారు. నీకు నిజంగా సామర్థ్యం ఉండుంటే నువ్వు కూడా అక్కడే ఉండి నీ ఇంటి నువ్వే చూసుకునేదానివి. నువ్విక్కడికొచ్చి కూర్చొని నీ సొంత అన్నయ్య సంపాదనకే భారం అయ్యావు. వదినా, ఏంటి వదినా వదినా? నిజమేంటంటే నీ అహంకారమే నీ ఇంటిని నాశనం చేసింది. ఇప్పుడిక్కడ నువ్వు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నావు. ఇప్పటికైనా నీ అహంకారాన్ని వదులుకోవడం మంచిది. వెళ్ళి క్షమాపణ చెప్పు, లేదంటే నీకిక్కడ ఎక్కువ కాలం చోటు ఉండదు. వడ్లా, నీ ఆడపడుచుతో ఇలానే నా మాట్లాడేది? ఆడపడుచా? ఇక్కడ ఆడపడుచుగా ఉండాలనుకుంటే ఇంటి పనుల్లో నాకు సహాయం చేయాలి, అలాగే నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ఇదేంటి, నేను మా పుట్టింట్లో గర్వంగా తలెత్తుకుని హాయిగా బతుకుతాననుకున్నాను, కానీ ఇక్కడ మా వదిన నాతో ఇలా ప్రవర్తిస్తుంది. అమ్మా గీత, నేను నీ తల్లిని. నువ్వు అక్కడి నుండి వచ్చినప్పటి నుండి అందరినీ తక్కువ చేసి మాట్లాడుతున్నావు. దానివల్ల నువ్వు అన్ని చోట్ల ఒంటరిగా మిగిలిపోతావు. అమ్మా, నువ్వు కూడా వదిలిలా మాట్లాడుతున్నావా? నువ్వు నా తల్లివి కదా. నేను నీ తల్లిని కాబట్టే చెప్తున్నాను, నీ పుట్టింటి వాళ్ళతో మనస్పర్ధలు పెట్టుకోవద్దు. ఎందుకంటే పుట్టిల్లు అనేది కొన్ని రోజులకు మాత్రమే కాదు, ఇది జీవితాంతం ఉంటుంది. చూడు గీత, అంత కోపంగా ఉండకు, కొంచెం కూల్ అవ్వు. ఈ కోపం వల్ల ప్రయోజనం ఉండదు. ఇప్పుడే మీ వదినకి నీకోసం కాఫీ పెట్టమని చెప్తాను. ఆహా, అక్కడేమో నా తోటి కోడలు నా ఇల్లు దొంగలించింది, ఇప్పుడు నా పుట్టింటిని మా వదిన దొంగలించడానికి నేను ఒప్పుకోను. ఇప్పుడు నేను తనకు ఒక గుణపాఠం నేర్పించబోతున్నాను. తనకెంత ధైర్యం నా ఇంట్లో నా మీదే కోపం చూపిస్తుందా? ఈ గీత ఇక్కడికి వచ్చినప్పటి దగ్గర నుంచి నా జీవితం ఇంకా కష్టంగా మారింది. అన్ని ఆర్డర్స్ వేస్తుంది. నాకు కాఫీ కావాలి, కాఫీలో అంత చక్కెర వద్దు, పాలెందుకు కలిపావు, నీళ్ళెందుకు కలిపావు. తన కోరికలు తీర్చడానికి నేను ఇక్కడ ఉన్నట్లుంది. కోడ్లా, చెప్పండి అత్తయ్య. గీత శాండ్విచ్ చేయమని అడుగుతుంది, దయచేసి అది ఒక్కటి చెయ్యి. తను ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అత్తయ్య, మీరు తనకి ముందే చెప్పుండాల్సింది. నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇప్పుడు తనకి మళ్ళీ శాండ్విచ్ చేస్తే తన కోసం చేసిన టిఫిన్ వేస్ట్ అవుతుంది. అయ్యో కోడ్లా, పర్వాలేదు, శాండ్విచ్ చెయ్యి. ఎంత టైం పడుతుంది? అత్తయ్య, ఇలా ఇంకెంతకాలం కొనసాగుతుంది?
ఒకసారి ఒకటి చెప్తుంది, ఇంకోసారి మరొకటి చెప్తుంది. నిన్న కూడా అంతే. నిన్న తన కోసం చేసిన టిఫిన్ని కుక్కకేశాను. ఈ రోజు కూడా అంతే మిగిలిపోతుంది. ఏంటత్తయ్య ఇదంతా? ఇలా వేస్ట్ చేయడం మంచిదేనా? మీ అబ్బాయి ఎంత సంపాదిస్తాడు? మీ కూతురుకున్నట్లు లక్షల ప్యాకేజ్ ఏం లేదు కదా. మనకున్న దాంతోనే సర్దుకుపోతున్నాము. ఇప్పుడేమో తనొచ్చి అది కాదు ఇది కాదు, నేను అది తింటాను ఇది తింటాను, అది ఇది అంటే ఎలా? కొంచెం మెల్లగా మాట్లాడుకోల్లా. నా కూతురు వింటే మళ్ళీ మీ మధ్య అనవసరంగా గొడవ జరుగుతుంది. ఏంటత్తయ్య, నేను మెల్లగా మాట్లాడాలా? దయచేసి మీ కూతురికి అర్థమయ్యేలా చెప్పండి. ఇది తన పుట్టిల్లు. తను ఇక్కడ ఉంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సరే కోడ్లా, శాండ్విచ్ చెయ్యి, నేను తర్వాత వస్తాను. ఈ గీత నాకు పిచ్చెక్కిస్తుంది. గీత, మీ ఆఫీస్లో అంతా బాగానే ఉందా? బాగానే ఉందమ్మా. ఆఫీస్లో ఏం జరుగుతుంది? నువ్వు ఒక అబ్బాయితో క్లోజ్గా ఉంటావని విన్నాను. ఏదేదో మాట్లాడుతున్నావేంటమ్మా? నేను అడుగుతున్న దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఏంటమ్మా, ఏముంది ఆఫీస్లో? ఆఫీస్ అంటే అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలిసి పనిచేస్తారు. అమ్మాయిలు మాత్రమే ఫ్రెండ్స్ ఉంటారా? అబ్బాయిలు ఉండరా? నాకు తెలుసు గీత, ఆఫీస్లో అబ్బాయిలు కూడా ఫ్రెండ్స్ ఉంటారని. నా గురించి అంత తప్పుగా అనుకోవద్దమ్మా. నేను నీ కూతుర్ని, నేను ఏ తప్పు చేయను. అదే నీకు మాకు మంచిది. అంత కోపంగా ఉండడం కూడా మంచి విషయం కాదు. కనీసం అల్లుడితో అయినా మాట్లాడు. అతను కోపంగా ఉంటే అతన్ని శాంతపరచడం నీ బాధ్యత. ఎందుకమ్మా అన్నిటికీ నన్ను నిందిస్తున్నారు? నీ అల్లుడు ఫోన్ చేయడు కాబట్టి నేను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అల్లుడికి ఫోన్ చేయను. అలా చేయ గీత, అతను నీ భర్త. భర్త అయితే ఏమైనా చేయొచ్చా? అమ్మా, భార్య భర్తలకు సమాన హక్కులుంటాయి. భార్య తక్కువ స్థాయిలో ఉంటుందని కాదు, భర్త ఉన్నత స్థాయిలో ఉంటాడని కాదు. ఎందుకు గీత, నీ విషయానికి వచ్చేసరికి భార్యాభర్తల సంబంధాన్ని సమానంగా అంగీకరించడం మొదలు పెట్టావు. మరి నా గురించి మీ అన్నయ్య గురించి ఎలా మాట్లాడావు? మరి మా విషయంలో సమాన హక్కులు లేవా? అట్లా నోర్మి చెప్పనివ్వమ్మా. తను నాతో గొడవ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చింది. ఏంటి గీత, నా విషయానికి వస్తే నేను ఎప్పుడు అవమానానికి గురవుతాను, కానీ నీ విషయానికి వస్తే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. నువ్వు నీ భర్తకు క్షమాపణ చెప్పి మీ అత్తగారింటికి ఎందుకు వెళ్ళకూడదు? వదినా, నా విషయాల్లో తలదూర్చకు, అర్థమైందా? కోడ్లా, ఇక్కడ నుండి వెళ్ళిపో. వెళ్ళి కొంచెం టీ పెట్టు. చూడమ్మా, వదిన తన ఆడపడుచుతో ఎలా మాట్లాడుతుందో. ఇంతకుముందు వదిన ఎంత సైలెంట్గా ఉండేది, ఇప్పుడు తన ముక్కు సూటిగా ఎలా మాట్లాడుతుంది. ముఖం మీదే నాకు సమాధానం ఇస్తుంది. అమ్మా, నువ్వు వదినని ఈ ఇంటికి రాణిని చేసావని నాకు అనిపిస్తోంది. నాకంతా తెలుసు. తను నిన్న వంటగదిలో నీతో ఏం చెప్తుంది? తను నాకు అన్నింట్లోనూ అడ్డు తగులుతోంది. ఈ వదిన నిన్ను అన్నయ్యని వేరు చేస్తుందేమని నాకు భయంగా ఉంది. నేను చెప్పేది బాగా అర్థం చేసుకో అమ్మా. ఇంతకుముందు వదిన ఏమీ మాట్లాడేది కాదు, ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతుందో. ఈ వదిన ఎక్కువ కాలం ఉండదు. నువ్వే చెప్పు, తనేమైనా ముసల్దైందా? తనకి సరిగ్గా వంట కూడా చేయడం రాదు, సరిగా శుభ్రం చేయడం కూడా రాదు. ఈ వదినకి ఎప్పుడు తన పుట్టింటి గురించే ఆలోచన. తనెప్పుడు ఫోన్లో బిజీగా ఉంటుంది. అన్నయ్య, ఎప్పుడొచ్చావు? నేను గమనించనే లేదు. ఇప్పుడే వచ్చాను. చెప్పు, అంతా బాగానే ఉందా? అంతా బాగానే ఉంది. మరి నీ సంగతి ఏంటన్నయ్య? అవును, వదిన ఈ మధ్య బాగా మారిపోయింది. ఏంటి గీత? అవునన్నయ్య, నేను ఇంతకు ముందు ఇక్కడ ఉన్నప్పుడు వదిన చాలా సైలెంట్గా ఉండేది, కానీ ఈసారి వదిన చాలా డిఫరెంట్గా ఉంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? చూడన్నయ్య, నేనేమీ చెప్పదలుచుకోలేదు. ఈసారి ఇక్కడికి వచ్చి నేను చూస్తుంది ఏంటంటే, ప్రతిరోజు వదిన పుట్టింటి నుండి వాళ్ళ బావగారు వస్తారు, కొన్నిసార్లు వాళ్ళ అన్నయ్య, ఇంకెవరెవరో వస్తారు. నాకైతే ఇదంతా వింతగా అనిపిస్తుందన్నయ్య. అంతేకాదు, నువ్వు ఇక్కడ లేనప్పుడు వదిన వాళ్ళతో రహస్యంగా మాట్లాడుతుండడం నేను గమనించాను. వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో నాకైతే తెలీదు. నేను ఈ విషయాల గురించి అమ్మకు కూడా చెప్పలేదు. ఒకవేళ చెప్తే వదిన గురించి తప్పుగా అనుకుంటుంది. చూడన్నయ్య, నేనెప్పుడు నీకు వదినకు మధ్య ఏదో గొడవ సృష్టించాలని అనుకోలేదు, కానీ వదిన గురించి నీకు నిజం చెప్పడం నా బాధ్యత. వదిన ఈ విషయాన్ని రహస్యంగా ఉంచగలదేమో, కానీ నేను ఉంచలేనన్నయ్య. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానన్నయ్య. ఇప్పటికే అమ్మ వయసు పైబడుతుంది. అమ్మకి మంచి ఫుడ్ కావాలి, కానీ వదినకేమో ఎప్పుడు పుట్టింటికి ఫోన్ చేయడమే ముఖ్యం. తనెప్పుడు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. కొన్నిసార్లు వంటలో ఎక్కువ ఉప్పు, కొన్నిసార్లు కారం ఎక్కువ వేయడం, కొన్నిసార్లు నూనె, అన్నీ ఇలాగే చేస్తుంది. వీటన్నిటి గురించి నేను తనకి చెప్తే తనేమో బాధపడుతుంది, కానీ నేను అమ్మని దృష్టిలో పెట్టుకొని తనని అంటాను. వదినేమో ఇదంతా అర్థం చేసుకోదు. సరే అన్నయ్య, నేను ఇక వెళ్తాను.
నేను ఎక్కువగా మాట్లాడుంటే నా మాటల్ని మనసుకు తీసుకోవద్దు. నేను మీ సంబంధాన్ని మెరుగుపరచాలనుకుంటున్నాను. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి రావాలని నేను కోరుకోవట్లేదు. ప్లీజ్ అన్నయ్య, ఆ విషయం గురించి చూసుకో. నా చెల్లి చెప్పేది నిజమా? నా భార్య కుటుంబం నుంచి అందరూ ఇక్కడికి వస్తారా? కానీ తను ఎప్పుడు నాకు చెప్పలేదు. తను వేరొకరిని ఇష్టపడుతున్నప్పుడు తనెందుకు చెప్తుంది? తన మనసు వేరొకరి మీద ఉంది. అలాంటప్పుడు నాకెందుకు చెప్తుంది? మీరిక్కడ కూర్చున్నారా? వంట చేశాను, తిన్నాం రండి. నాకు ఆకలిగా లేదు. ఇదేంటి, ఈయన ఇప్పుడే చాలా సంతోషంగా రూమ్లోకి వచ్చారు. ఇంత సడన్గా ఏమైంది? మీకేమైంది? ఎందుకంత కోపంగా ఉన్నారు? నేను నీకు అన్నీ చెప్పాలా? నేనేమైనా నీ బానిసనా? ఏం జరుగుతుంది? మా అత్త ఏమో నాతో నేరుగా మాట్లాడడం లేదు, ఈయనేమో ఇలా చేస్తున్నాడు. ఇంట్లోని సంతోషకరమైన వాతావరణం నరకంగా మారుతోంది.